నేను పెడతా. మీరు తినేసి ఉంటారు అనుకున్నా. పెడతా లేను, కూర్చో నేను తెస్తా. దాదా అయిపోయింది 30 seconds. తీసుకో. మళ్ళీ ఏ నా వాటర్ బాటిల్ ఎక్కడెక్కడో తర్వాత వేసుకో. పర్లే నేను తీసుకుంటాను. నాదేనా అది? ఎవరితో అనుకుంటా. ఇది ఈ ప్లేట్లో తినేసి. ముందురా, నాకు కనిపించాలి. నువ్వు పక్కన కూర్చుంటే నేను ఇలా టర్న్ అవ్వలేను. తిను. ఇందాకే ఆకలేస్తుందని తిను. తీసుకో, ఏం లేదు, తిను. ఏ సేఫెస్ట్ జోన్లో ఉన్నది తినకూడదు. తిను. స్టార్ట్ చేయి. బేసిక్గా నాకు నచ్చదు ఆనియన్ అనేది. నైట్ టైం నాకు అసలు నచ్చదు. ఏం ఆలోచిస్తున్నా? ఇగో నేను నీకు ఒకటే చెప్తా, ఏం గేమ్ ఆడినా ఏది ఆడినా ఫర్దర్గా దేనికో అయినా ఇండిపెండెంట్గానే ఆడడానికి ట్రై చేయి. నువ్వు గెలవడానికి వచ్చావు. ఇక్కడ ఏమైందంటే ఉన్న టీంకి ఇప్పుడు డెమోన్ అండ్ రితు నీకేం చేశారు అనేది టాపిక్ రాలే. మీరు తోసినందుకు ఆలోచిస్తున్నారు. స్టార్ట్ అయింది అక్కడి నుంచి కదా అంటే ఎవ్రీబడీస్ ఆర్ లైక్ లేదు వాళ్ళిద్దరిదే కరెక్ట్ అన్నట్టుగా. స్టార్ట్ అయింది అక్కడి నుంచి అయినా కూడా వాళ్ళకి నీ మీద నమ్మకం లేదు, ఏ టైంలో ఎలా ఆడతావు అనేసి ప్రతిదానికి వాళ్ళతో టైఅప్ అయ్యారు అన్నట్టు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు సెల్ఫిష్గా ఆలోచించి నన్ను తీసుకున్నావు. లేకపోతే నీ ఫస్ట్ ప్రయారిటీ శ్రీజానే. అది లేకపోయి ఉంటే వాడు నేను అసలు తీసుకునేవాడే కాదు. అలాంటప్పుడు ఎందుకు అని నేను వాడు క్లియర్గా చెప్పాను. ఎందుకంటే మేమిద్దరూ టీం అవ్వక ముందే వాడు నన్ను అడిగాడు. ఏమని అడిగాడు? ఒకవేళ మేమిద్దరు ఉంటాం, ఒక్కరే సేవ్ అవ్వాలి అన్నప్పుడు నువ్వేం ఆలోచిస్తావని. అప్పుడు అయితే నేనే సేవ్ చేస్తాను నాకు చెప్పాడు. అది అన్నా చెప్పాడు. నేను బ్రేక్ చేయాలనుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ ఇట్ బికాస్ వాడు ముందే అడిగేశాడు. నేను మాట చెప్పా. నేను అదే క్లారిటీ ఇస్తున్నా. కానీ నేను ఇంకొకటే చెప్తా. కళ్యాణ్ వెళ్ళిపోనా నేను బయటకి. నువ్వు ఇప్పుడు ఏడ్చావనుకో, నీ గేమ్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా గెలుస్తావా ఓడిపోతావా సెకండరీ, బట్ గివ్ యువర్ బెస్ట్. యాజ్ ఎ వెల్ విషర్గా, యాజ్ ఎ ఫ్రెండ్గా ఫస్ట్ వాళ్ళ సైడ్ నుంచి స్టార్ట్ అయింది. నువ్వు చేసిన దాంట్లో నేను తప్పు అన్నట్లే. అందరు వర్షన్ ఒకలాగే ఉండదు అక్క. వాళ్ళు చేశారని ఇది చేయలేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు ఏమొస్తుందో తెలుసా, ఆఖరికి మీరు బండి గారిని తోసేయడానికి కూడా రెడీగా ఉన్నారు అని మీ టాపిక్ వస్తుంది తప్పితే వాళ్ళిద్దరు ప్లాన్ రావట్లే. బండి ఎందుకు తోయాను నేను? అలాగే రీతు నాకేమని వచ్చేసి బండి గారు నువ్వు టార్గెట్ అనే చెప్పింది. ఇప్పుడు చెప్పింది ఎందుకంటే ద రీజన్ లాగే విషయంలో నాన్న సపోర్ట్ చేయలేదని, తర్వాత ఇంకొక రీజన్ వల్ల స్టార్ట్ చేయలేదని తను ఈయన మీద చెప్పింది. కానీ ఈరోజు వాళ్ళే ఒక్కటి అయ్యారు, మీరు బ్యాడ్ అయ్యారు. కానీ నేను మీకు ఒకటే అంట, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ దెన్ ఓన్లీ రేజ్ యువర్ వాయిస్ ఆర్ ఎల్స్ జస్ట్ లీవ్ ఇట్ టు ఆడియన్స్ ఆర్ సమ్వన్. బ్యాడ్ అవ్వకండి. బ్యాడ్ అవ్వడానికి అక్కడ ఏముంది అక్క? అక్కడ ఇమాన్యుల్ ఉన్నాడు, తోసేవాడు, తినున్నాడు.
నా పాయింట్ అది కాదు. ఇప్పుడు వాళ్ళ విషయానికి వస్తే ఎగ్దమ్ సెకండ్ కూడా ఆలోచించకుండా నేను కళ్యాణ్ని తీసేయాలనుకుంటున్నాను, అది గేమ్ అయినప్పుడు ఇప్పుడు వాడు కూడా గెలవడానికే ఆడతాడు కదా. తోసేయడమైనా తోసేద్దామంటే అక్కడికి ఎక్కాడక్క, అక్కడ బర్నీ అన్న తోసాడు, బర్నీ అన్న ఎక్కువ ఫైట్ చేశాడు కదా పవన్ తోయడానికి. వీడు ఉన్నాడు, ఈవెన్ ఆయనకి ఫింగర్ హర్ట్ అయింది కూడా ఆయన వల్ల. ఇమాన్యుల్ ఉన్నాడు, ఇమాన్యుల్ వాళ్ళు అంత ఫ్రెండ్స్ కదా, మరి పవన్ ని తోసేయడానికి ఎందుకు ఇదేయరు? ఎందుకంటే పవన్ ఆల్రెడీ వీళ్ళతో దివ్యాని టైంలో హెల్ప్ చేయలేదు, ఒకరిని సేవ్ చేస్తాను ఒప్పుకున్నారు, దివ్య టైంలో హెల్ప్ చేయలేదు. వాళ్ళు ఇంకొక పాయింట్ ఏం రేస్ చేశారు, సేమ్ మీరు అనుకుందే, మీరిద్దరే ఒక టీంలో ఉంటే టార్గెట్ చేశారని సెల్ఫిష్గా ఆలోచించి వాడు నన్ను తీసుకున్నాడు అని. వాడు నన్ను తీసుకున్నాడు కరెక్ట్, వాడు సెల్ఫిష్గా ఆలోచించాడు. అట్ ద సేమ్ టైం నాకు స్ట్రాంగ్ పార్ట్నరే కావాలి కదా. అదే చెప్పానక్క, నువ్వు సెల్ఫిష్. నేను అదే చెప్పా వాళ్ళ దగ్గర, ఇప్పుడు నాకు స్ట్రాంగే కావాలి కదా. ఇప్పుడు ఒకవేళ నేను వాడిని తీసుకోకపోయినా ఉంటే, మేబీ సుమన్ తీసుకుంటుంటే నేను ఈ రోజు ఇదే ప్లేస్ లో ఉండేదాన్ని కదా. నేను అదే చెప్పా వాళ్ళకి, డైరెక్ట్ గా చెప్పాను. నేను అదే చెప్పా, అవును నేను అదే చెప్పా. ఇప్పుడు ఒకవేళ వాడు అవును కళ్యాణ్ సెల్ఫిష్గానే ఆలోచించి నన్ను తీసుకున్నాడు, ఇప్పుడు అట్ ద సేమ్ టైం నాకు స్ట్రాంగ్ పార్ట్నరే కావాలి కదా. అందుకే వాళ్ళు రేస్ చేసింది ఏంటి, మరి ఓవరాల్ గేమ్లో చూసుకుంటే నువ్వు ది బెస్ట్ ఇచ్చావు కదా అని అంటే, సి సమ్టైమ్స్ ఇట్స్ అ లక్ గేమ్, సమ్టైమ్స్ ఇట్స్ అ ఫిజికల్, సమ్టైమ్స్ ఇట్స్ మైండ్ సెట్. వాడేమైనా ఓడిపోవాలని ఆడతాడా? వాడిది కూడా మిస్టేక్ ఉంది. వాడేమైనా వాడిది ఎంత ఉందో నాది కూడా అంతే ఉంది. వీ కాంట్ జడ్జ్ దట్. సో జరిగింది. ఎవరేమనుకున్నా, ఎవరేం మాట్లాడకపోయినా అందరితో బాగుండు, అందరితో మంచిగా ఉండు. గేమ్ వచ్చేటప్పుడు నీకు సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు చేస్తారు, లేకపోతే నీకోసం నువ్వు వాడు. ఎవరు నిన్ను నొక్కినా రియాక్ట్ అవ్వకు, ఫస్ట్ థింగ్ ఎమోషనల్ అవ్వకు, ఏడవకు, అంతే. నేను ద థింగ్ వెళ్ళి నేనేమొచ్చినా ఏమొద్దు నేను డిస్కస్ చేస్తాను శ్రేజ, నేను వాడిని ఒక్క మాట అడిగా, నేను చేసింది కరెక్ట్ అంటే నాకు అర్థం కాలేదు మా, ఎందుకు ఇచ్చా నేను అన్నలేదు, ఫస్ట్ నేను మాట ఇచ్చుంటే ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ ఇట్, నాకు మాట మీద నిలబడాలి. సో అందుకే అలా అంటే ఒక మాట నాతో అక్కడేం లేదు మాట్లాడడానికి. ఫస్ట్ నేను వెళ్ళే తర్వాత ఇదే ఈ టాపిక్, వాడు నేను తీసుకోవడానికి రీజన్స్ చాలా సెల్ఫిష్గా ఆలోచించాయి. అట్ ద సేమ్ టైం నాకు స్ట్రాంగరే కావాలి. అదే కదా నేను అదే వాళ్ళకి అదే చెప్పా. పాయింట్ చెప్పినాక ఇప్పుడు మాకెందుకు, ఇప్పుడు నీకు కూడా ఉంటే అయ్యో నన్ను ఎక్కడ టార్గెట్ చేస్తారేమో అని నీకు అనిపించవచ్చు. ఇప్పుడు వాళ్ళని వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేయడానికి రీజన్ బికాస్ ఆఫ్ ద కళ్యాణ్ అంట. మరి మధ్యలో నేనేం చేస్తానంటే అదే చెప్తాను. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవ్వకముందే మాకు అర్థమైంది ఏంటి, మీ ఇద్దరం టార్గెట్ అవుతున్నాము అని చెప్పి. ఎందుకు అంటే మేము అసలు అనుకోలేదు వాళ్ళు టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ వాళ్ళకు ఉంది అంటే వాళ్ళు టార్గెట్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. అలాంటప్పుడు నీకే వచ్చి చెప్పాం, అక్క ఓకే మేము సెల్ఫిష్గా ఆలోచించినా సరే నీకు స్ట్రాంగ్ పార్ట్నర్ వస్తే నువ్వు కూడా సెల్ఫిష్గా ఆలోచించు కదా అని చెప్పి బెడ్ మీదే చెప్పా. బట్ టార్గెట్ చేయాలి అని చెప్పి ఎందుకు అనుకున్నారు గేమ్ స్టార్ట్ అవ్వకముందే? ఎందుకంటే ఇది వాళ్ళిద్దరూ వెళ్ళి చెప్పారంట, రీతు అండ్ పవన్ నీ మీద నమ్మకం లేదు అది ఇది అనేసి. వాళ్ళు చేసింది కనబడట్లేదు, నువ్వు చేసింది అక్కడ కనబడుతుంది. వీడి మీద నమ్మకం పోవడానికి అక్కడ ఇమాన్యుల్ బర్నీ అని అందరూ కలిపే కదా. పవన్ ఎప్పుడైతే అటు వెళ్ళారో వీడు ఇంకా ఇది చెప్పి వీడు ఇంకా హెల్ప్ చేశాడు. అప్పుడు ఇమ్ముని తోసేసి బర్నీ అని తోసేసి ఉంటే ఫస్టే అదంతా వదిలే, నీకేం నువ్వు వాడు అంతే. వాళ్ళ మీద వీడి మీద డిపెండ్ అవ్వకు, అవసరం లేదు కూడా. అండ్ ఫస్ట్ థింగ్ ఎమోషనల్ అవ్వకు, గివ్ అవర్ బెస్ట్. వీడు ఏడ్చింది దానికోసం కాదు, నువ్వు అంత బాగా అర్థం చేసుకున్నావు అని చెప్పి